ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రతి వారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున యొక్క యూట్యూబ్ ద్వారా మీతో మాట్లాడడానికి కృపగలిగిన దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి ఈరోజు దేవుడు మనందరికీ ఇవ్వబడినటువంటి ఒక చక్కని వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. దయామయుడా, కరుణామయుడా, నీ అపారమైన ప్రేమకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. నాయన యూట్యూబ్ ద్వారా ప్రభు అనేకులతో మాట్లాడడానికి, నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రం తెలియజేస్తూ ఉన్నా. యేసు ప్రభువా, నీ కనికరం, మీ కటాక్షం మా మీద ఉంచండి. నీ అభిషేకం చేత నింపి అనేక మంది, కొన్ని వందల వేల లక్షల మంది ప్రభువా వాక్యం విని రక్షింపబడి, దీవించబడి, ధైర్యపరచబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రస్తుత పరిస్థితిలో ప్రపంచం యావత్తు కూడా చాలా భయాందోళన స్థితిలో ఉంది. ప్రతి వారికి ధైర్యం చెడి, మరి ధైర్యం లేక భయంతో బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో మనం ఉన్నాం. ప్రపంచాన్ని కరోనా వ్యాధి పట్టి పీడిస్తూ ఉంది. అనేక లక్షల మంది ప్రజలు ఈ కరోనా వ్యాధికి గురయ్యి రకరకాల బాధలతో, వ్యాధులతో నశించిపోతూ ఉన్నారు. ప్రభుత్వం వారు ఎంతగానో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, ముఖ్యంగా మన భారతదేశం ఎంతో ఈ ప్రజలను కాపాడాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది పిల్లలు. అయితే దేవుని వాక్యాన్ని బట్టి మనకి కలిగినటువంటి ధైర్యం ఏంటంటే, దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి విషయాన్ని మనకి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధనలో మనకి ప్రభు ఏం చెప్పాడంటే, యెహోషువ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథం అంటే యెహోషువ గ్రంథం నుంచి 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు కొన్ని మాటలు ఉన్నాయి. అందులో మనకి ఎవరు కనిపిస్తాడంటే యెహోషువ కనిపిస్తాడు. యెహోషువ ఎవరు అని మనం చూసినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి కనాను దేశం నడిపిస్తున్నటువంటి ఆ రోజుల్లో మోషేకు చక్కటి పరిచారకుడిగా, మోషేకు మంచి సహకారిగా ఉండి, మోషే వెనకాల దేవుణ్ణి వెంబడిస్తూ దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నటువంటి ఒక నమ్మకమైన వ్యక్తిగా మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యెహోషువను బట్టి చూస్తూ ఉంటాం. పిల్లల ఇంగ్లీష్లో జాషువా అంటారు. కాబట్టి యెహోషువ చాలా నమ్మకమైన వాడు, దేవునికి అలాగే మోషేకి మంచి పరిచారకుడు ఉన్నటువంటి వ్యక్తి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు వాళ్ళ బానిసలుగా ఉన్నటువంటి ఆ రోజుల్లో మోషే ద్వారా వాళ్ళందరిని విడిపించి, బానిసత్వాన్ని నుంచి విడిపించి, దేవుడు మోషే ద్వారా వాళ్ళని కనాను దేశానికి తీసుకువెళదామని దేవుడు ప్రయత్నంలో దేవుడు మోషేని సేవకుడు ఎన్నుకుని ఐగుప్తు నుంచి విడిపించి కనాను దేశం తీసుకువెళుతూ ఉన్నాడు. వెళుతున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ఆపదలు, అవరోధాలు ఎదురొచ్చినా మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఆ ప్రజల నమ్మకంగా ఇశ్రాయేలు దేశానికి, కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నడిపిస్తున్నటువంటి సందర్భంలో అలాగా నడిపిస్తూ ఎర్ర సముద్రాన్ని దాటి ఇక అనేకమైన ప్రాంతాలను దాటి, దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రజలు అనేక ఆపదలు, వ్యాధులు, సమస్యలు గుండా మరి వాళ్ళకు వస్తున్నప్పుడు దేవునికి మొరపెట్టి మోషే దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందుకునే ఆ ప్రజల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఆ కనాను దేశాన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషేకు మరణకాలం సమీపించింది. మోషేకు మరణకాలం సమీపించిన తర్వాత దేవుడు అన్నాడు, మోషే, నీకు మరణకాలం సమీపించింది. నీ తర్వాత ఒక మంచి వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండాలి. ఆ ప్రజల్ని కనాను దేశం తీసుకెళ్ళాలి. కాబట్టి నమ్మకమైనటువంటి నూను కుమారుడైనటువంటి యెహోషువని నీ తర్వాత నాయకుడిగా ఎన్నుకొని, నాయకుడిగా అభిషేకించి, అతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి పంపించడానికి నేను తీర్మానం చేసుకున్నాను, నాకు ఇష్టమైందని చెప్పి దేవుడు మోషేకి చెప్పినప్పుడు, మోషే దేవుని దగ్గర ఏం చేయమంటావు ప్రభు అని అడిగినప్పుడు అతన్ని అభిషేకించమని చెప్పాడు.
మోషే యెహోషువను అభిషేకించిన తర్వాత యెహోషువను నాయకుడిగా చేసిన తర్వాత మోషే చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల భారం అంతా కూడా యెహోషువ మీద పడింది. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు తీసుకుని కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తున్న సందర్భంలో పిల్లారా, అతడు ఈ యొక్క ప్రజల భారం అంతా కూడా తన భుజం మీద వేసుకుని, మోషే నమ్మకస్తుడిగా ఎలా ఉన్నాడో దేవునికి ఇతను కూడా అదే నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఉండి ఆ భారాన్ని తన మీద వేసుకుని మరి బయలుదేరదాం అటువంటి ప్రయత్నాల్లో పిల్లల వాక్యం ఇలా చెప్తుంది. పిల్లలు దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడే ఉండునట్లు నీకును తోడే ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, నువ్వు బ్రతుకు దినములంటూ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలవలేకుండా ఉండను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దేవుడు యెహోషువతో చెబుతున్నాడు. ఈరోజు పిల్లారా, దేవుని వాక్యం చేత నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడే నీతో మాట్లాడుతున్నా నమ్మాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను అని చెప్పేసి చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెబుతుంది. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు దేవుడు ఎవరి కొరకు రాయించాడు అంటే, భూమి మీద ఉన్నటువంటి ఈ మానవాళి కోసం రాయించాడు. ప్రతి వ్యక్తి ఈ దైవ గ్రంథం చదువునప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రతి వ్యక్తి వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బలపరుస్తాడు, దీవిస్తాడు. రోజున అనేక మంది వింటు మట్టుకు వింటున్నారు కానీ గ్రహింపలేని స్థితిలో ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే, మరి సాతాను ఆ మనుషుల నేత్రాలకి గుడితనం కలుగు చేశాడు. వారి చెవుల ద్వారా వింటున్నారు కానీ గ్రహించలేనటువంటి పరిస్థితుల్లోకి మనుషులు జారిపోయారు. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరైతే బైబిల్ చదువుతారో వారు బహుగా దీవించబడతారు. ఎవరైతే బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటల ప్రకారం నడుస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు యెహోషువతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభువుకు నమ్మకంగా ఉంటే, వాక్యం అంటుంది పిల్లారా, నువ్వు బతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండా ఉండను. యెహోషువతో దేవుడు పలుకుతున్న మాట, ఆ మాట నీ పట్ల కూడా నెరవేర్చబడాలంటే, నీ పట్ల కూడా ఆ మాటలు ఈ భూమి మీద నెరవేర్చబడాలంటే నువ్వు యెహోషువ వలె దేవునికి నమ్మకంగా ఉండాలి. యెహోషువ వలె దేవుడు నమ్మకంగా వెంబడించాలి. ఎన్ని విపత్తులు వచ్చినా, కరువులు వచ్చినా, కష్టాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, బాధలు వచ్చినా, నీ జీవితంలో ఎన్ని కష్టాలను నిన్ను ఎదుర్కొంటున్నా కానీ నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నావో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతున్నావో, దేవుడు తప్పనిసరిగా నిన్ను ధైర్యపరుస్తాడు. ఇంతమంది లక్షలాది ప్రజల్ని ఏ రీతిగా మరి కనాను దేశానికి తీసుకువెళ్ళాలి, ఏ రీతిగా తీసుకెళ్ళాలి, నాకు ధైర్యం చాలదే, నాకు భయం వేస్తుంది, నేను ఏ రీతిగా నేను చేయగలను అనేటటువంటి ఒక అధైర్యం ఒకవేళ యెహోషువలో ఉండి ఉండవచ్చు. కాబట్టి దేవుడు అతనితో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వేం చేయాలంటే, నేను మోషేకు తోడై ఉండినట్లు నువ్వు తోడై ఉంటాను. మోషేకు ఎలాగైతే నేను తోడై ఉన్నానో ఆ రీతిగా నేను నువ్వు తోడై ఉండుదును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని చెప్తున్నాడు. రోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ధైర్యముగా ఉండము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ భయంకరమైన దినాల్లో గమనించండి, రోజు రోజుకి కూడా ఈ కరోనా వ్యాధి పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. ఈ వ్యాధి మరి 1లో ప్రారంభమైంది, 10లో ప్రారంభమైంది, 100లోకి వెళ్ళింది, 1000లోకి వెళ్ళింది, లక్షల్లోకి వెళ్ళి ప్రపంచాన్ని యావత్తు కూడా చుట్టువేసింది. ఈ టైంలో ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీకేం చెప్తున్నాడంటే, నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండము. ప్రభువుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, మనం ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలి? దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలి. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఒక అద్భుతమైన కార్యం ప్రభు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండము. కానీ ఎవరిని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి? దేవుని బట్టి. దేవుని బట్టి ఈ రోజున కొన్ని లక్షల కోట్లు ఉన్నా కానీ ఈ వ్యాధి నుంచి
అనేకులు తప్పించుకోలేకపోయారు. రోజున నీకు ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు, ఎంత బలమైన ఉండొచ్చు, నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి ఉండవచ్చు. కానీ ఈ రోజున ఈ భయంకరమైన వ్యాధి నుంచి తప్పించబడాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని బట్టి నమ్మకంగా ఉండాలి, దేవుని బట్టి ధైర్యంగా ఉండాలని ప్రభు పేట నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుడు యెహోషువతో చెప్పే మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ఎలా ఉండాలంటే, నిన్ను విడువ నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్పి దేవుడు మరి యెహోషువతో మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి యెహోషువ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. దేవుని మాటలు బట్టి యెహోషువ ధైర్యపరచబడ్డాడు. తనలో ఉన్నటువంటి పిరికితనం పోయింది, తనలో ఉన్నటువంటి అధైర్యం పోయింది. దేవుడు చెప్పాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని చెప్పి దేవుడు చక్కని విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్కు నుంచి మరొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ చక్కటి మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ 4వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఈ 14వ వచనంలో ఎడెత్తుకు రాయబడింది పిల్లారు. కాబట్టి ఇలా గనుక ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాము. చూడండి, ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి ఒక చక్కని మాట రాస్తున్నాడు. ఓ సంఘమా, నువ్వు దేవుని బట్టి ధైర్యముగా ఉండము, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు అని రాయబడి ఉందండి. ఎలా ఉండాలంట? సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. సమయోచితమైనటువంటి సహాయం కొరకు మనము దేవుని దగ్గర కృపను పొందుకోవాలి. తప్పనిసరిగా దేవుడు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన సమస్యల నుంచి కూడా తప్పనిసరిగా దేవుడు విడిపించగలడు. ఎప్పుడంటే ఆయన నమ్ముకున్న ప్రజలు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, ఆయన నమ్ముకున్న ప్రజలు దేవుడిని వేడుకున్నప్పుడు, ఆయన నమ్ముకున్న ప్రజలు ధైర్యంగా ఉన్నప్పుడు, ఆయన నమ్ముకున్న ప్రజలు ఇదిగో దేవుని కృపాసనం దగ్గరికి ధైర్యంతో చేరాలి. ధైర్యముగా చేరి దేవునికి మొరపెట్టాలి. వాక్యం రాయబడి ఉంది, ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము అని రాయబడి ఉందండి. ధైర్యంగా ఉండాలి దేవుని బిడ్డలే. దేవుడు భయపడదని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయన 365 సార్లు రాయబడిన మాట ఏంటంటే, భయపడకమనేటువంటి మాట 365 సార్లు చెప్పాడు దేవుడు. భయపడకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఆయన నిన్ను స్వస్థపరచడానికి, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, భూమి మీద అందరి కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన శరీరం మీద గాయాలైన, ఆయన రక్తం కార్చాడు. కాబట్టి ఆయన విడుదల చేసిన స్వస్థత ఈరోజు భూమి మీద పనిచేస్తూ ఉంది. ఆయన విడుదల చేసినటువంటి స్వస్థత ఈ ప్రపంచ మానవాళికి తరతరాలకి అది పనిచేస్తూనే ఉంటుంది. తప్పనిసరిగా దేవుడు తన కృపను బట్టి ప్రతి వ్యాధి నుంచి విడిపిస్తాడు, ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక గ్రంథంలో నుంచి మరొక మాట చూద్దాం మనం. యోహాను మొదటి గ్రంథము, యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి 5వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకుందాం. ఈ 5వ అధ్యాయము 14వ వచనం రాయబడిన మాట ఏంటంటే, ఇలాగా రాయబడింది, మనం చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, చూసారా, ఎవరిని బట్టి? దేవుని బట్టి. దేవుని బిడ్డ అపోస్తలుడైన యోహాను గారు రాసినటువంటి తన మొదటి పత్రికలో అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది అని రాయబడి ఉందన్నమాట. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం అడిగే ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మన చిత్తం కాదు పిల్లలు. మానవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి భూమి మీద అనేకమైన పనులు చేస్తున్నాడు. తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అనేకమైన పనులు చేస్తున్నాడు. తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి చేసే ప్రతి పనిలో తప్పుడడుగులు వేస్తూనే ఉంటాడు, పాపం చేస్తూనే ఉంటాడు. అయితే దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించిన ప్రతి వ్యక్తి కూడా
ప్రతిదీ ఆలోచించి చేస్తూ ఉంటాడు. అది దేవుని చిత్తమా కాదని చెప్పేసి దేవుని దగ్గర కనిపెడుతూనే ఉంటాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని చిత్తాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, మనం ఆయన్ని ఏది అడిగినా వాక్యం అంటుంది గమనించని పిల్లారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, అంటే దేవుణ్ణి బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. దేవుని చిత్తానుసారంగా ఏదైతే అడుగుతామో దేవుడు తప్పనిసరిగా ఆయన మన మనవిని ఆలకిస్తాడు. కాబట్టి అక్కడ 15 చదువుకుందాం. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల అని రాయబడింది. మనము ఏమి అడిగినా దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడని మనం నమ్మాలట. దేవుని కృపాసనం దగ్గరికి ధైర్యముగా చేరండి అని చెప్పేసి అపోస్తలుడు పౌలు అంటున్నాడు. ధైర్యముగా ఆయన యొక్క కృపాసనం దగ్గరికి వెళ్ళి మనం ఏమి అడిగినా దేవుడు మనల్ని ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, పాపం అడిగితే పాపాన్ని చేయడు దేవుడు, మంచిని అడిగితే చేస్తాడు. మనం అడిగే మంచి అంటే దేవుడు అంటాడు, మనుషుల కొరకు ప్రార్థన చేయండి, భూమి మీద ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. మనం వీళ్ళందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రధానులకు, రాష్ట్రపతులకు, ఆయన లేక రాష్ట్రాన్ని ఏలేటటువంటి ఆ యొక్క మరి ముఖ్యమంత్రులకు జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ఏం చేస్తాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానంతో వాళ్ళని అలంకరించి ప్రజల మేలు కొరకు అనేకమైనటువంటి ఆలోచన చేయగలిగిన వారికి దేవుడు చేస్తాడు. కాబట్టి పిల్లారా, వ్యాధి నీ దగ్గరకు రాకుండా ఉండాలి అంటే, వ్యాధి నిన్ను చోకుండా ఉండాలంటే ప్రజలు బాగుండాలని మనం ప్రార్థన చేయాలి. దేశంలోని ప్రజలు బాగుండాలని ప్రార్థన చేయాలి. ప్రపంచంలోని ప్రజలు బాగుండాలని ప్రార్థన చేయాలి. రోగము లయమైపోవాలని ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు చెప్పాడు, నువ్వు బాగోవాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. ప్రభు చెప్తున్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు బాగోవాలని ఎలాగైతే కోరుకుంటున్నావో ఇతరులు కూడా అలాగే బాగుండాలి, ఇతరులు కూడా మంచిగా ఉండాలి, ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఇతరులు కూడా రక్షణలోకి రావాలి, ఇతరులు కూడా నరకం నుంచి తప్పించబడి పరలోకి వెళ్ళాలి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచన నీలో ఉండాలి. దాన్ని నెరవేర్చడానికి ప్రతిదినం మోకరించి, దానియేలు వలె ముమ్మారు మోకరించి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాల సమయంలో దేవునికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, దానియేలు ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ ప్రార్థన తప్పనిసరిగా వింటాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యం చెప్తున్న పిల్లారా, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకి కలిగినవని ఎరుగుదుము అని రాయబడి ఉందండి. చూసారా, మనము వేడుకొన్నది మనకి కలుగుతుందని చెప్పేసి దేవుడు తప్పనిసరిగా చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏది కొదువైందో, ఏ సమస్యతో ఉన్నావో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు విని నీకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తాడని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి బిడ్డారా, మనము ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదాము. నమ్మకంతో మనం దేవుని ప్రార్థన చేస్తే నీ నమ్మకాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి పిల్లారా, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మనం దీంట్లో ఎలా ఉండాలంటే, పిరికి వారం కాకుండా ధైర్యంతో మనము ఈ సమస్యను ఎదుర్కోవాలి. ఎలాగా అంటే, మనము దేవుని కృపాసనమునొద్దకు చేరి ఇలాగ మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి అని మనము అడిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డారా, మరి మోషే తర్వాత యెహోషువ నాయకుడు అయినప్పుడు యెహోషువ ఆ లక్షలాది ప్రజలకు నేను ఎలాగ వాళ్ళకి న్యాయం చేయాలి, ఎలాగ వీళ్ళు నడిపించాలని చెప్పేసి ఒకవేళ అధైర్యంతో ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటాను అన్నాడు. ఈ రోజున మోషేకు తోడైన దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. యెహోషువకు తోడైన దేవుడు ఈ రోజున మనందరికి కూడా తోడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆనాడు మోషే ఎలా నమ్మకంగా ఉన్నాడో, యెహోషువ ఎలా నమ్మకంగా ఉన్నాడో, మనం కూడా అట్టి నమ్మకం కలిగి మనం దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనందరి జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, ధైర్యముగా ప్రభు కృపాసనొద్దకి రోజుకు ముమ్మారు కానీ, రోజుకి ఇంకెక్కువ సార్లు కానీ చేరి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ మనవి
మనందరి మనల్ని ఆలకించి ఈ భూమి మీద క్షేమాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి రోగాలు తొలగిస్తాడు. ఈ భూ ప్రజలకు రక్షణ ఇస్తాడు. కాబట్టి ప్రార్థించవలసిన భారం నీ మీద ఉంది, నా మీద ఉంది, మనందరి మీద ఉంది. మనందరం కూడా ధైర్యముగా దేవుని కృపాసనం వద్దకు చేరి ధైర్యంగా ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవుడు తప్పనిసరిగా ఒక గొప్ప విడుదల ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, తను సృష్టించుకుని ప్రజలను విడిచిపెట్టుకునే దేవుడు కాదు. తప్పనిసరిగా దేవుడు న్యాయం చేస్తాడు, తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, వందనాలు. వ్యక్తపడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభు, ఈ వాక్యము అనేక వందలు వేలు లక్షల మంది ప్రజలు విని ధైర్యపరచబడడానికి సహాయం చేయండి. నీ వాక్యం ప్రభు మమ్మల్ని ధైర్యపరచడానికి ఎంతో గొప్ప కృపను చూపిస్తూ ఉన్నది ఆయన. కాబట్టి ఒక గొప్ప ధైర్యాన్ని ఈ మానవుల్లో మీరు కలుగు చేయండి. అనేక మంది ప్రభు భయముతో జీవితాలను గడుపుతూ ఉన్నారు. అనేక మంది ధైర్యం చెడి ప్రభు ఏం చేయాలో అర్థం కాక నాయనా ప్రభానికి స్తోత్రాలు భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభా భారతదేశాన్ని, ప్రపంచ దేశాన్ని ఈ భయం నుంచి, ఈ కరోనా వ్యాధి నుంచి మీరు విడిపించండి ప్రభా. మీరే తప్పించండి. మంచి దినములు చూడడానికి సహాయం చేయండి. ఒకవేళ ప్రభా మీరు అక్కడికి వస్తే ఈ సమయంలో మేమందరం ఎత్తబడడానికి సహాయం చేయండి ప్రభు. వందనాలు. భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి నశించిపోవటం నీకేమాత్రం ఇష్టం లేదు ప్రభా. కాబట్టి నాయన ఈ విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ వాక్యమైనటువంటి వారు ధైర్యపరచబడడానికి, వారిలో ఉన్న పిరికి ఆత్మను, పిరికి ఆలోచనను యేసునామములో లయమైపోనుగాక. పరిశుద్ధాత్మతో ప్రతి వారిని మీరు నింపి ధైర్యపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.